ఏంటి సంగతులు? ఎమర్జెన్సీ ఫుడ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఎమర్జెన్సీ అనేది ఎలా వస్తుంది ఎవరు చెప్పలేరు. ఉదాహరణకు చెప్పాలి అంటే ఇప్పుడు బాగా ఎండలుగా ఉన్న ప్లేసుల్లో సడన్గా ఏదైనా భూకంపం వచ్చో, లేకపోతే భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, వరదలు లాంటివి వచ్చో, ఫుడ్ సప్లైస్ దొరకలేదనుకో, ఒక సామెత ఉంది చూసావా, వరద బాధితులకి పులిహార ప్యాకెట్లు ఇచ్చినట్టు అని చెప్పి. అలా యుఎస్లో కొంతమంది ఏం చేస్తారంటే ఎమర్జెన్సీ ఎప్పుడు వచ్చిద్దో తెలవదు కాబట్టి ఎమర్జెన్సీ ఫుడ్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. అది దాదాపుగా 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు కూడా స్టోరేజ్ ఉంటుంది పాడవకుండా. మీరు కొన్ని జాంబీ అపాకలిప్స్ మూవీస్, లేకపోతే కొన్ని అటువంటి హాలీవుడ్ మూవీస్ లాంటివి చూస్తే ఎవరైనా రోడ్డు మీద అలా వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా ఏదైనా ఇల్లు ఒకటి దొరికితే లోపల ఫుడ్ క్యాన్లు, ఎమర్జెన్సీ ఫుడ్ బకెట్స్ అవన్నీ ఉంటాయి కదా. ఏంది అంటే అదే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సంవత్సరానికి సరిపడా ఎమర్జెన్సీ ఫుడ్ బకెట్స్ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. కొంతమంది ఏమో కనీసం ఒక 10 రోజులు 20 రోజులు. ముఖ్యంగా ఈ భూకంపాలు లాంటివి వచ్చినప్పుడు సడన్గా ఫుడ్ దొరకదు, లేకపోతే కొన్ని చోట్ల ఎక్స్ట్రీమ్గా చలి ఉంటుంది అటువంటి దగ్గర. అందుకని నా దగ్గర 14 days సప్లై, 14 రోజులకి కావాల్సిన ఒక ఫుడ్ బకెట్ ఉంది. దాన్ని ఓపెన్ చేసి చూపిద్దామని అనుకుంటున్నాను. పద వెళ్ళి చూద్దాం. ఎమర్జెన్సీ ఎప్పుడు వచ్చిద్దో ఎవరికీ తెలియదు, అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి. ఇదిగో ఇక్కడ కనపడుతుందా, దీన్నే ఎమర్జెన్సీ ఫుడ్ ప్యాకెట్ అంటారు. దీన్ని చాలా కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. ఎలా తయారు చేస్తారు అంటే ఫ్రీజ్ డ్రైడ్. అంటే మామూలుగా ఫుడ్ ఎక్కువ రోజులు స్టోరేజ్లో ఉండాలి అంటే కంప్లీట్గా డీహైడ్రేట్ చేయాలి. అంటే దాంట్లో ఉన్న తేమ పర్సంటేజు, వాటర్ పర్సంటేజు ఎంత తీసేస్తే అన్ని ఎక్కువ రోజులు ఉంటుంది. ట్రెడిషనల్గా ఎండలో పెట్టి లేకపోతే వేరే రకంగా డీహైడ్రేట్ చేస్తే ఏమైంది అంటే ఎక్కువ రోజులు ఫుడ్ ఉంటుంది కానీ దాని టేస్ట్ కాంప్రమైజ్ అయ్యిద్ది. అందుకని ఫ్రీజ్ డ్రైడ్ అనే టెక్నిక్ వాడతారు. అంటే ఎక్స్ట్రీమ్ లో టెంపరేచర్, చాలా -డిగ్రీలోకి తీసుకెళ్ళి దాంట్లో ఉన్న వాటర్ ఆవిరైపోయేటట్టు చేసి దాదాపుగా 99% తేమ కానీ వాటర్ కానీ ఉండదు. దీన్ని చేయాల్సిందల్లా చాలా సింపుల్. ఆ ప్యాకెట్ తీసి దాంట్లో వేడి నీళ్ళు పోసుకొని తినేయటమే. ఫస్ట్ దీన్ని ఓపెన్ చేసి చూపిస్తా. కొంచెం బరువు ఉంటుంది. దీంట్లో ఏముంది అంటే ఇది ఇక్కడ కూడా ఏం రాసిందో, ఎమర్జెన్సీ ఫుడ్ సప్లై 120 సర్వింగ్స్, 120 సార్లు తినొచ్చు దీన్ని, అప్ టు 25 years. 25 years అంటున్నారు కానీ ఇంకా చాలా రోజులే ఉంటుంది. ఇక్కడ చేయాల్సిందల్లా చాలా సింపుల్, జస్ట్ యాడ్ వాటర్. ఓకే, దీంట్లో ఏమున్నాయి తెలుసా, ఇదిగో టొమాటో సూప్ అంట, టార్టియా సూపు, చికెన్ ఫ్లేవర్డ్ నూడిల్స్ సూపు, చికెన్ పొటాటో చికెన్ రైస్, అలా ఒక 7-8 రకాలు ఉన్నాయి. ఏంటి ముఖ్యంగా ఉన్నది ఆంట్రే బకెట్. ఆంట్రే అంటే తెలుసుగా, మెయిన్ కోర్స్. ఓకే, ఇప్పుడు దీంట్లో చూడు, ఇది ఒక్క ప్యాకెట్ ఒక్క సర్వింగ్ కాదు. ఓకే, ఇందులో ఎన్ని ఉన్నాయి, 6 సర్వింగ్స్ ఉన్నాయి. 6 సర్వింగ్స్ దీంట్లో ఉన్నాయి. ప్రిపరేషన్ మెథడ్ అంట దీంట్లో. ఓకే, ఈ రెడ్ ఇవన్నీ చికెను. ఇదేంటి, ఓకే, తెరియాకి రైస్. ఎప్పుడు తయారైంది, 2026 May 13. తెరియాకి రైస్ 6 సర్వింగ్స్ అంట, 456 grams. ఓకే, ఒకటి తెరియాకి రైస్ అంటే చికెను కొంచెం స్వీట్గా ఉంటుంది. ఇలా ఉంటాయి, ఫ్రీజ్ డ్రైడ్ అంటారు. చీజీ మ్యాకరోనీ. నేనేం చేస్తానంటే కొంచెం రిమోట్ ఏరియాలోకి వెళ్ళినప్పుడు ఇటువంటి ఒక 2-3 ప్యాకెట్లు కారులో పడేస్తాను. ఆల్రెడీ కారులో మనకి ఎప్పుడు ఎంఆర్ఈ అని చెప్పి వేరేది ఉంటుంది, ఇంతకుముందు చూపించాను, గుర్తుందా, ఎంఆర్ఈ, మీల్ రెడీ టు ఈట్. ఇంకా ఇందులో ఏమున్నాయి, చీజీ లసాంగా. ఓకే, మనం ఇప్పుడు ఏం తిందామంటే
క్రీమీ పాస్తా వెజిటేబుల్ ఇది వద్దు. టేరియాకి రైస్ ఇబ్బంది అవుతుంది. ఇదిగో ఓకే, రైస్ ఒకటి. ఇంకోటి ఓపెన్ చేద్దాం. ఇది ఇందాకేదో కనపడింది, టేరియాకి రైస్. ఓకే, పొటాటో చికెన్ ఫ్లేవర్డ్ పై అంట. సరే, ఈ రెండు ఇప్పుడు తిందాం. సింపుల్గా వేడి నీళ్ళు పోసుకుంటే చాలు. కానీ ఈ ప్యాకెట్లు తీసి బౌల్లో, ఇందులో వాటర్ డైరెక్ట్గా పోయకూడదు. ఈ ప్యాకెట్ ఓపెన్ చేసేసి ఇందులో పోసుకుందాం ఫస్ట్. 6 సర్వింగ్లు అంటే 6గురికి వచ్చిద్ది అని వాళ్ళ లెక్కలో, మనకు ఒక్కరికే వచ్చింది. చాలా గట్టిగా ఉంది, అంటే లోపల డ్రై చేసి పెట్టారు కదా, మాయిశ్చర్ మళ్ళీ లోపలికి వెళ్ళకుండా ప్యాకెట్ని చాలా గట్టిగా సీల్ చేశారు. పక్కనే చాకు ఉంది, కానీ ఎమర్జెన్సీ అప్పుడు మనకి దగ్గర చాకు కూడా లేకపోతే అసలు చేతులకు వచ్చిద్దో లేదో కూడా టెస్ట్ చేసుకోవాలి కదా. మొత్తానికి ఓపెన్ చేసాం. ఓపెన్ చేయగానే స్మెల్ వచ్చేస్తుంది బయటికి. ఎలా ఉంది తెలుసా? లోపల పౌడర్, ఇదిగో ఏంటిది, పొటాటో చికెన్ పై అంట. ఓకే, ఆగు. ఇదిగో స్మెల్ అయితే భలేగా ఉంది. ఇదిగో లోపల ఏమైనా కొంచెం తడి లాంటిది ఉంటే దాన్ని కూడా లాగేయడానికి డీహైడ్రేషన్ పాకెట్. పొటాటో చికెన్ ఇలా ఉంది. ఓకే, రెండోది కూడా ఓపెన్ చేద్దాం. టేరియాకి రైస్ అంటే కొంచెం స్వీట్ రైస్. సర్ప్రైజింగ్, ఎందుకంటే మామూలుగా ఇటువంటి ఎమర్జెన్సీ ప్యాకెట్లు ఓపెన్ చేయడానికి పైన చిన్న కట్టు లాంటిది ఏదైనా ఇస్తారు ఇలా అనటానికి, కానీ వీటికి ఇవ్వలేదు. ఆ కట్ మూలాన్ని కూడా ప్యాకెట్ ఏమైనా కాంప్రమైజ్ అయిద్దేమో అని అనుకుంటా. 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉండాలి కదా, కానీ ఇది ఓపెన్ చేయడం అంత ఈజీ కాదు. చాలా బలప్రయోగం చేయాలి. చాలా గట్టిగానే ఉంది. మన సరే, చాకుతో కోద్దాం. దీని స్ట్రెంగ్త్ ఎంతనో కూడా తెలిసింది చాకుతోటి. టూల్ చాలా ముఖ్యం. టూల్ బాబు, టూల్. కామెడీ ఏంటంటే రైస్ కూడా పౌడర్ లాగానే ఉంది. ఇదిగో ఓకే, టేరియాకి రైస్. లోపల రైస్ ఉంది. ఇదిగో ఓకే ఓకే, ఇది మొత్తం సర్వింగ్ వద్దు, వేస్ట్ అయిపోయిద్దేమో అని అనిపిస్తుంది. ప్రస్తుతానికి నేను ఒక్కడే ఉన్నా కదా. ఇప్పుడు ఈ రెండిట్లో వేడి నీళ్ళు పోద్దాం. ఇదైతే సూపు ఎంతైనా తాగేచ్చు.
రెండిట్లో వేడి నీళ్ళు పోసి ఇందులో ఏమంటున్నారంటే ఆంట్రేస్ అంటే మెయిన్ కోర్స్కి 4 వాటర్ ప్యాకేజెస్. ఓకే, ఒక్క ప్యాకెట్కి 6 కప్పులు వాటర్ పోసి మంచిగా మిక్స్ చేయమంటున్నారు. వేడి నీళ్ళు పోసిన తర్వాత 20 నిమిషాల పాటు అంతే ఉంచాలి. తర్వాత 20 నిమిషాల తర్వాత తినేయచ్చు. పొటాటో చికెన్కి కూడా అంతేలే 15 నుంచి 20 నిమిషాల మధ్యలో ఉంచాలి. బాగా వేడి నీళ్ళు పోసి ఫస్ట్ వేడి నీళ్ళు పెడదాం. ఈ రైస్ మెత్తగా ఉందా గట్టిగా ఉందా? గట్టిగా ఉంది. కానీ ఈ రైస్ 15-20 నిమిషాల్లో ఒట్టిగా వేడి నీళ్ళు పోస్తే ఉడికిద్దా? సరే చూద్దాం. ఈ పొటాటో సూపు ఏం చేస్తానంటే ఇందులో పోసి 6 కప్పులు వాటర్ పోసి డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టేస్తా 20 నిమిషాలు. దీంట్లో 6 కప్పులు పట్టవు. దీంట్లో ఉప్పు కారము ఏమి వేయాల్సిన పని లేదు, ఏమి స్పైసెస్ అవసరం లేదు. ఆ పని డైరెక్ట్గా పోసి పెట్టేయటమే. అందుకే దాన్ని ఎమర్జెన్సీ ఫుడ్ అనేది. 3 4 5 నేను ఎంఆర్ఈ లాంటివి తిన్నాను, కానీ ఈ ప్యాకెట్ ఓపెన్ చేయటం ఇదే ఫస్ట్. ఒకసారి మిక్స్ కొట్టాలి బాగా. ఇరవై నిమిషాలు కుక్ చేయకూడదు, జస్ట్ ఫుల్ వేడైన తర్వాత ఆపేసి 20 నిమిషాలు ఉంచాలి. మంచిగా మిక్స్ కొట్టాలి, లేకపోతే గడ్డలు అయింది. ఆల్రెడీ గడ్డలు అవుతుంది. వేడైతే అదే వద్దులే. ఓకే, ఇంకోటి తీసి రైస్ సంగతి చూద్దాం. రైస్కి కూడా 6 కప్పులు, కానీ మనం సగమే వేసాం కాబట్టి 3 కప్పులు. ఇదేంటి బ్రౌన్ రైసా? చికెన్ ఎట్లా వస్తుందా ఇంట్రెస్టింగ్ ఉంది నాకు. ఎందుకంటే వాటర్ కొంచెం అటు ఇటు అయినా కానీ ఎక్కువ తక్కువ అవుతుంది అది. ఇది స్టార్ట్ అయింది అంటారా? ఇదే పెట్టేయచ్చా? ఏం కాదులే. ఫస్ట్ బాగా మసలాలి. ఇప్పుడు మనం ఎమర్జెన్సీ ఫుడ్ తినబోతున్నాం. ఉడకండి అమ్మా, మంచిగా ఉడకండి ఇద్దరు. ఇదిగో ఇట్లా బబుల్స్ వస్తున్నాయి చూసారా? ఇది గడ్డలు వస్తున్నాయి చూసారా? ఇవన్నీ నలిపేయాలి. ఎమర్జెన్సీ అప్పుడు నాకు ఆకోకే కావాలి అంటే కుదరదు. తినడానికి ఏదున్నా సరే తినేయాలి. పేర్లు పెట్టకూడదు. ఉప్పు ఎక్కువైందా, కారం ఎక్కువైందా, అందులో అది లేదు ఇది లేదు అని పేర్లు పెట్టే రోజులు పోయినాయి. ఎందుకంటే అది ఎమర్జెన్సీ కాబట్టి. అటువంటి రోజులు వచ్చినప్పుడు కొంచెం, ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు అటువంటి వాళ్ళు ఉంటే ఓకే, చిన్నపిల్లలు ఉన్నారనుకో వాళ్ళు తట్టుకోలేరు కదా. వాళ్ళకి ఫుడ్ ఏది ఉన్నా లేకపోయినా పిల్లలకి చాలా ముఖ్యం. ఈ వెస్ట్రన్ కంట్రీస్లో కొన్ని చోట్ల సడన్గా ఇప్పుడు 2010, 2011 ఆ టైంలో న్యూయార్క్లో పెద్ద తుఫాను శాండీ అనుకుంటా తుఫాన్ పేరు, నాకు గుర్తులేదు. ఆ తుఫాన్ ఏదో ఒకటి వచ్చి ఎన్నో బిల్డింగులకి 7th ఫ్లోర్, 70 ఫ్లోర్, 40వ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి కూడా ఎలక్ట్రిసిటీ లాంటిది లేదు. 70వ ఫ్లోర్లో ఉన్నావు, ఎలక్ట్రిసిటీ కూడా లేదు. కిందకి వెళ్ళాలన్నా కానీ అంత ఈజీ కాదు. ఓ పక్క వాన పడుతుంది. ఇంట్లో ఏముంటాయి చెప్పు సప్లైస్? ఒక రోజుకి 2 రోజులకు ఉంటాయి. నేను చెప్పింది ఒక్క ఉదాహరణ మాత్రమే. కొన్ని దేశాల్లో సడన్గా భూకంపాలు వస్తాయి, అన్నీ కంపించిపోతాయి, ఏది ఉండదు. మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఎమర్జెన్సీ అనేది 100 రకాలుగా వచ్చింది. దానికోసం ఇప్పుడు కొంతమంది మిలియనీర్స్ ఉంటారు, పెద్ద పెద్ద బంకర్లు కడతారు ఇళ్లలో. ఆ బంకర్లలోకి రోజు సప్లైస్ తెచ్చుకుంటారు. వాళ్ళు తెచ్చుకోరు. ఈ ఎమర్జెన్సీ అనేది న్యూట్రిషియసా అంటే దానికి మనకు కావాల్సినవి అన్నీ ఉంటాయా అంటే ఎమర్జెన్సీ ఫుడ్ అనేది కొంచెం హై ఫ్యాట్ కంటెంట్, హై క్యాలరీ డెన్స్ ఉంటుంది అందులో. కానీ అది రోజు తినము కదా మనము, ఎమర్జెన్సీ అప్పుడు కోసం మాత్రమే. అది పొటాటో సూపు ఆల్రెడీ చిక్కబడుతుంది. 5 నిమిషాలు హై మీద పెట్టాను కదా,
కొంచెం తగ్గిద్దాం. సిమ్ము మీద పెట్టాలి కాసేపు. రైస్ మాత్రం ఉడుకుతానే ఉంది. ఉడుకు అయిపోయినట్టుంది. ఇదేంది పానకమైందా ఏంది? మాడలేదు కదా. అసలు ఎమర్జెన్సీ ఫుడ్ జాగ్రత్తగా కాపాడుకోవాలి. అయ్యాట కొంచెం సేపు ఉంచుదాం. ఇది అయిపోయింది. డన్. ఓకే, ఆఫ్ చేసేద్దాం. ఇది డన్. ఈ లోపు అది ఆడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఉందా, ఈ ఎమర్జెన్సీ ఫుడ్ బకెట్ అంతా కలిపి ఎంత రేటు ఉంటుంది చెప్పండి, ఒక నంబర్ చెప్పండి నాకు. అంటే యావరేజ్గా 120 సర్వింగ్స్ ఉన్నాయి. ఒక్క మనిషి దాదాపుగా నెల రోజుల పైన ఉండొచ్చు దీంతో. ఇద్దరు మనుషులు అనుకో, ఇద్దరు ముగ్గురు అనుకో, ఇక అంతే. ఎమర్జెన్సీ ఫుడ్ వేరే వాళ్ళతోటి షేర్ చేసుకుంటారా అంటే అది కంప్లీట్గా ఎవరి ఇష్టం వాళ్ళది. ఏమీ దొరకకుండా ఇదే మూలం అనుకో తినడానికి, వేరే వాళ్ళకి ఇస్తారా, మీ ఇష్టం. ఇది నువ్వు $90 అంటే 8,500. ఎక్కువ తీసుకునే కొద్దీ క్వాంటిటీ రేటు తగ్గుతూ ఉంటుంది. ఇటువంటిది మన ఇండియాలో అమ్ముతున్నారో లేదో నాకు తెలియదు. ఇప్పుడు మామూలుగా మన ఇండియాలో అనుకో, ఇంట్లో బియ్యం ఉందనుకో, బియ్యానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు జనరల్గా. ఎక్స్పైరీ డేట్ అంటే గుర్తుకొచ్చింది, అసలు ఎప్పటికీ ఎక్స్పైరీ అవ్వని న్యాచురల్ ఫుడ్స్ కొన్ని ఉన్నాయి. ఏంటి అంటే తేనె, అసలు ఎక్స్పైరీ అనేది ఉండదు. హనీకి, షుగరు, ఉప్పు. ఇప్పుడు ఉప్పు షుగరు అంటే అది డైరెక్ట్గా ఫుడ్ కాదు, కానీ అవి చాలా ముఖ్యం కదా బాడీకి. అలానే హనీ, తేనె కూడా ఎక్స్పైరీ డేట్ ఉండదు. ఇంకోటి, జాగ్రత్తగా స్టోరేజ్లో పెట్టుకుంటే రైసు, బీన్స్ అంటే అదే చిక్కుడు గింజలు రకరకాలు ఉంటాయి కదా, ఇగో బీన్స్, ఇంకా మన ఇంట్లో ఉండే చాలా రకాల పప్పులు, కందిపప్పు అని, శనగపప్పు అని, అటువంటి ఇంకా ఎండిపోయిన మొక్కజొన్న కంకులు, వాటికి దాదాపుగా ఎక్స్పైరీ డేట్ ఉండదు సరిగ్గా డ్రైగా పెట్టుకుంటే. చాలా సంవత్సరాల పాటు ఉంటాయి పాడవకుండా. ఫస్ట్ సూప్ తీద్దాం. కొంచెం మిక్స్ కొట్టి ఫస్ట్ సూపు తాగి తర్వాత రైస్ సంగతి ఏందో చూద్దాం. రెడీనా? మామూలుగా అయితే కొన్ని ప్లేసుల్లో అసలు ఎమర్జెన్సీలు అవసరం అనేది ఎప్పటికీ రాదు. ఇప్పుడు నేనే ఉన్నా నిజామాబాద్లో, మన ఊరిలో పుట్టి పెరిగిన కాడ నుంచి ఇటువంటి పరిస్థితి ఒకటి వస్తుంది అని నేను ఎప్పుడు చూడలేదు. అప్పుడెప్పుడో ఒక పెద్ద నాయకుడు ఒక ఆయన చనిపోయినప్పుడు ఆ రోజు మార్కెట్ మూసేశారు, అంగడి మూసేశారు, అటువంటి ఏమి లేదు. ఒక 2 రోజులు కష్టం వచ్చింది, కానీ 2 రోజులు సప్లైస్ లేకుండా ఉండవు కదా ఇంట్లో, 2 రోజులకు సరిపోతుంది. దాని మీనింగ్ ఏంటి అంటే అటువంటి పరిస్థితి రాదు అని కాదు, అది చెప్పి రాదు. లైఫ్లో అటువంటి పరిస్థితి ఒకటేసారి రావచ్చు మనిషికి. ఆ టైంలో ఇది లేకపోతే ఎలా ఉంటారనేది మీ ఇష్టం. రెస్టారెంట్లో కూడా ఇంత స్మెల్ ఉండదు, ఆ లెవెల్లో ఉంది ఇది. పొటాటో కాలుతుంది, తినేద్దామంటే. సరే, మొదలు పెడదాం. బాగుంది. సూపరు సూపరు సూపరు.
ఫ్రీజ్ డ్రైడ్ అంటే ఇదే. న్యూట్రిషియస్ వాల్యూస్ కానీ టేస్ట్ కానీ 99% మిగిలిద్ది చల్లబరిచి డీహైడ్రేట్ చేయడం మూలాన. కొంతమంది రేటు తక్కువ అని చెప్పి అచ్చంగా ఇయ్యి తినే వాళ్ళని కూడా చూశాను నేను కాలిఫోర్నియాలోనే. ఎమర్జెన్సీ ఫుడ్ కాబట్టి ఎమర్జెన్సీలోనే తినాలని లేదు కదా. గబుక్కున తినడానికి ఇంట్లో ఏం లేనప్పుడు, వండుకోవడానికి బద్ధకంగా ఉన్నప్పుడు తినేయచ్చు. నేను మన కారులో ఎప్పుడన్నా బయటికి తీసుకెళ్తా ఉంటా, కానీ ఈ పర్టికులర్ కంపెనీ బకెట్ కాదు, ఎంఆర్ఈలానే ఉంటాయి, మిలిటరీ వాళ్ళు తినేవి. అవి మన బండిలో ఎప్పుడూ ఒక 10 ప్యాకెట్లు ఉంటాయి. దానికి వేడి నీళ్ళు కూడా అవసరం లేదు. ఇంతకుముందు వీడియో చూశారు కదా. సూపర్. రైస్ స్పైసీ చూద్దాం. రైస్ చూస్తానికైతే భలే ఉంది. దీని టేస్ట్ ఎలా ఉంటుందో. ఎమర్జెన్సీ ఫుడ్ ఉందని బయట వాళ్ళకి తెలవకపోతే మంచిది. మన దగ్గర ఉందని తెలుసు అనుకో, 4 కొట్టినా లాక్కెళ్ళిపోతారు. తినటానికి తిండి లేనప్పుడు ఎంతకైనా తెగిస్తారు ప్రజలు. నీ వాళ్ళు నా వాళ్ళు అనేది ఉండదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. రెడీ. స్వీట్గా ఉంది. అన్నము ఇంకొంచెం ఉడకాల్సింది. ఇంకో 10-15 నిమిషాలు. అంటే ఈ ప్యాకెట్ ఫస్ట్ టైం వండాం కదా, మనకి క్యాలిక్యులేషన్స్ అయి సరిగ్గా తెలవలేదు, కానీ బాగుంది. అటు స్వీటు కాదు, ఇటు హాటు కాదు, అటు సాల్ట్ కాదు, అదేదో ఒక రకం వెరైటీగా బాగుంది. కానీ ఇదేది కూడా ఎమర్జెన్సీ ఫుడ్ తయారు చేశారు అన్నట్టుగా అసలు అనుమానం కూడా రాదు చెప్పకపోతే. అన్నం కొంచెం పొలుకుంది, అంతకుమించి తేడా ఏం లేదు. దాంట్లో ఈ బకెట్లో ఇంకా చికెన్ ప్యాకెట్లు అవి కూడా కొన్ని ఉన్నట్టున్నాయి. అది ఎమర్జెన్సీ ఫుడ్ అంటే. కావాల్సింది మీరెవరైనా, నాకు తెలుసు మన ఇండియాలో దీని అవసరము వీటిని పెద్దగా పట్టించుకోరు. చిన్న గ్రామాల్లో అయితే వీటి అవసరమే లేదు. కానీ మనకి అవకాశం ఉన్నప్పుడు ఏ రకమైన ఫుడ్ అయినా సరే ప్యాకెట్లు కొనుక్కోమనట్లేదు. ఉదాహరణకు చెప్పాలంటే రైసు బస్తాల్లో పెట్టి డ్రై ప్లేస్లో పెడితే చాలా రోజులు ఉంటుంది. అలా ఫుడ్ రిజర్వ్లో పెట్టుకోవడం తప్పే లేదు. ఏం కావాలందిరా బాబు, నేను కారం బాగా తినగలను కానీ బాగా వేడిగా ఉన్నదాన్ని తినలేను. కానీ తినేయాలని ఉంటుంది కదా, అందుకనే.
అదనమాట మన ఎమర్జెన్సీ ఫుడ్ సప్లై. కానివ్వండి మరి, మళ్ళీ కలుద్దాం త్వరలో.